మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కత్తితో పొడిచి కత్తి కూడా ఇక్కడే పాడేశాడంటే ఆ రోజు బద్రి కాకుండా ఇంకెవరో ఉన్నారు ఇక్కడ. అది నేను గమనించలేదు. వాళ్ళు పొడిచాకే బద్రి చనిపోయాడు. కానీ నేను గుద్దేశాక బద్రి చనిపోయాడు అని అనుకున్నాను. తర్వాత అతన్ని కాపాడదామని చూసేసరికి చనిపోయి ఉన్నాడు. నా వల్లే చనిపోయాడేమోనని నేను ఆ కొండ మీదకి తీసుకువెళ్ళి అక్కడ వదిలేశాను. అంటే నేనేమీ నేరం చేయలేదు. నా వల్ల బద్రి చనిపోలేదు. ఏంటి తారా, ఏం ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు. కత్తి దొరికిందంటే హంతకుడు ఎవరా అని ఆలోచిస్తున్నాను. చెప్పాను కదా, హంతకుడు దాదాపుగా దొరికినట్టే. వాణ్ణి పట్టుకోవడమే తరువాయి. కత్తి దొరికింది కదా, ఈ కత్తే హంతకుడు ఎవరన్నది మనకు పట్టిస్తుంది. ఇప్పుడు నేను హంతకురాల్ని కాదు, ఎవరై ఉంటారు? థ్యాంక్స్ తారా. ఈరోజు నువ్వు రిపోర్ట్ చూసి నాకు చెప్పకపోయుంటే నేను ఈ గెస్ట్ హౌస్కి వచ్చేదాన్ని కాదు, ఈ కత్తి దొరికేదే కాదు. వెళ్దాం పదా. నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఎంక్వైరీ మొదలుపెట్టాను. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు నాకు ఇంకొక పని చేసి పెట్టాలి. చెప్పండి మేడం. ఆ రోజు నువ్వు కారులన్నీ చెక్ చేసావు కదా, ఆదిత్య మౌర్య గారి కార్లున్నాయన్నావు. ఆ నెంబర్స్ సేవ్ చేసి పెట్టుకున్నావా? ఉన్నాయి మేడం, నా దగ్గరే ఉన్నాయి. కొత్త వలస నుంచి దేవరపల్లికి వెళ్లే మధ్యలోని కొండ పక్కన ఒక గెస్ట్ హౌస్ ఉంది. అది నాకు బాగా కావలసిన వాళ్ళది. ఆ ప్రాంతంలో ఈ కార్లు ఏమైనా తిరిగాయేమో ఒకసారి చూడు. మరొకసారి అడ్రస్ చెప్పండి మేడం. మేడం, ఒక కారు ఆ ప్రాంతంలోకి వచ్చింది మేడం. గుడ్. గెస్ట్ హౌస్ దగ్గర ఎవరి దిగారో తెలుసుకోవచ్చా? ఆ ఛాన్స్ లేదు మేడం, అది చుట్టూ అడవి ప్రాంతం. గెస్ట్ హౌస్ దగ్గరలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. ఆ రూట్లో పాస్ అయినట్టుగా ఒకే ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దాన్ని బట్టి నేను ట్రేస్ చేశాను. బట్ కార్లో ఎవరున్నారో చూసే ఛాన్స్ అయితే లేదు. ఒకసారి చూడండి మేడం. అంటే ఆ కొండ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈ కార్లు తిరగడం నిజం. హంతకుడు నేను ఊహించినట్టుగానే ఆదిత్య మౌర్య ఇంట్లోనే ఉన్నాడు. అదేంటి మేడం, మీ తమ్ముడు డెడ్ బాడీ దొరికిన మల్లివీడు ప్రాంతానికి ఇప్పుడు మీరు చెప్పిన అడ్రస్కి పెద్ద దూరం ఏమీ లేదు. 20 కిలోమీటర్లు మాత్రమే ఉంది. కారా ప్రాంతంలో తిరగచ్చు కదా. అంత ఖచ్చితంగా హంతకుడని మీరు ఎలా నిర్ణయించుకుంటారు? నీ పని నేను అడిగింది చేయడమే, నాకు సలహాలు ఇవ్వడం కాదు. ఆ గెస్ట్ హౌస్ రూట్లోకి కారు వెళ్ళింది అని చెప్పావు కదా, ఇక్కడితో నీ పని అయిపోయింది. నువ్వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా ఆదిత్య మౌర్య ఇంట్లోనే హంతకుడు ఉన్నాడు. వాడు ఎవడన్నది తొందరలోనే బయటకొస్తుంది.
ఆ రోజు రాత్రి ఆ వ్యక్తి నా చేతుల్లో చనిపోయాడని నేను భయపడ్డాను. ఇందిర కూడా తన తమ్ముణ్ణి చంపిన విషయంలో చాలా కోపంగా ఉంది. ముందు గోపి గొడవ పడ్డాడు కాబట్టి ఇన్కేస్ గోపి మీదకి ఎక్కడొస్తుందో గోపిని ఎలా తప్పించాలా అని నేనెన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఎవరి ఊహకి అందని విధంగా ఇంకెవరో హత్య చేశారు. తెలివిగా అక్కడ నన్ను, ఇక్కడ గోపిని ఇరికించారు. దీని నుంచి ఎలాగైనా బయటపడాలి. ఇందిరా గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక నా గోపికి ఏం కాదు. నేను కూడా నేరస్తురాల్ని కాదు. కానీ అసలు నేరస్తులెవరో తెలుసుకోవాలి. బద్రి ఎంత చెడ్డవాడైనా అంత కిరాతకంగా ఎందుకు చంపారో తెలుసుకుని ఇందిరా గారికి సహాయం చేయాలి. తారా, నీకోసం నేను ఇంట్లో చూస్తున్నాను. నువ్విక్కడున్నావా? నేను కూడా మీ గురించి ఆలోచిస్తున్నాను మేడం. నా గురించా? అదే మేడం, మీ తమ్ముడు కేసు గురించి. నిజమే తారా, ఇన్ని రోజులు ఎంక్వైరీ ఒకలా జరిగింది. కానీ నువ్వు చెప్పిన తర్వాత ఎంక్వైరీ మరోలా మలుపు తిరిగింది. ఈరోజు నాకు మరో ముఖ్యమైన విషయం దొరికింది. ఏంటి మేడం అది? చూడుతారా, నీకు ఈ ఇంటితో ఎంతో అనుబంధం ఉంది కదా. ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలుసు కదా? అవును మేడం, కానీ ఇప్పుడు మీరెందుకు ఇవన్నీ అడుగుతున్నారు? నా తమ్ముడిని చంపిన హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నాడు. వాడెవరన్నది తెలుసుకోవాలి. ఈ ఇంట్లోనా? మేడం, మీరేదో తప్పుగా అనుకుంటున్నారు. ఈ ఇంట్లో వ్యక్తులు అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచివాళ్ళు. చూడుతారా, హంతకులనేవాళ్ళు ఎక్కడ్నుంచో పుట్టుకురారు, మనలోనే ఉంటారు. పరిస్థితులు వారిని హంతకులుగా మారుస్తాయి. ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు అని నేను అనటం లేదు. అలా అని నేరం చేయని వాళ్ళు అని వదిలేయలేను కదా. లేదు మేడం, చెప్పాను కదా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి గురించి నాకు బాగా తెలుసు. మీరే తప్పుగా అనుకుంటున్నారు అంటున్నావు కదా. లేదు తారా, నేను పోలీస్ ఆఫీసర్ని. ఈ కేసు విషయంలో అందర్నీ అనుమానిస్తాను. ఒక్కోసారి నా నీడను కూడా నేను అనుమానిస్తాను. పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి నిర్ణయానికి రాను. అంటే ఇప్పుడు ఇంట్లో హంతకుడు ఉన్నాడు అని మీకు ఆధారాలు దొరికాయా? అవును. ఆ రోజు కొండ ప్రాంతంలో తిరిగిన కార్లు గెస్ట్ హౌస్ దగ్గర కూడా తిరిగాయి. ఆ కార్లు ఆదిత్య మౌర్య గారికి సంబంధించినవి. అంటే ఆ కార్లలోని ఒక కారులో తప్పకుండా హంతకుడున్నాడు. అది ఎవరన్నదే తెలుసుకోవాలి. అందుకే నీ సాయం అడుగుతున్నాను. చూడండి మేడం, ఆ రోజు సార్ మేనేజర్ కూతురు పెళ్లి కాబట్టి ఆ కార్ అటు ఇటు అన్ని ప్రాంతాల్లో తిరిగి ఉండొచ్చు. అంత మాత్రాన ఎలా అనుమానిస్తున్నానని కదా నీ అనుమానం? ఒకటి, ఆ కొండ దగ్గరికి అవే కార్లు వెళ్లాయి. ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర రూట్లో ఆ కార్లే కనిపించాయి. అదే గెస్ట్ హౌస్ దగ్గర కెమెరా ఉండుంటే ఆ కార్లోంచి ఎవరు దిగారు, నా తమ్ముణ్ణి ఎవరు పొడిచారు అనేది మొత్తం నాకు దొరుకుండేది. బ్యాడ్ లక్, అక్కడ కెమెరా లేదు. బట్ ఆ రూట్లో కార్లు వెళ్ళినట్టు మాత్రం ప్రూఫ్ ఉంది. గెస్ట్ హౌస్ దగ్గరే నా తమ్ముడు కత్తిపోటుకు గురయ్యాడు. సో హంతకుడు ఈ కేసును డైవర్ట్ చేయడానికి ఇలా 2-3 ప్రాంతాల్లో తిప్పాడని పూర్తిగా అర్థమైంది. ఆ కార్లు ఈ ఇంటికి సంబంధించినవి కాబట్టి ఇక్కడే హంతకుడున్నాడని నేను నిర్ణయానికొచ్చాను.
అటు చూడండి. ఈ టైంలో ఎవరు వెళ్తున్నారు? అయినా ఇది సమ్మర్ కదా, ఇప్పుడు జర్కిన్ వేసుకుని వెళ్ళడం ఏంటి? ఇదేదో డౌట్గా ఉంది. పద వెళ్దాం. ఎవరు నువ్వు? ఏయ్, ఆగు. ఆగు. నిన్ను వదలనురా. ఎన్ని రోజులు నువ్వు నా నుండి తప్పించుకోగలవు? తొందరలోనే దొరుకుతావు. తారా, వాడు తప్పించుకుని పారిపోయాడు. చెప్పాను కదా, హంతకుడు మనకు దగ్గరలోనే ఉన్నాడని. నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు ఇవి కాలిపోయాయి కదా, వీటితో ఏం చేస్తారు? ఇవి పూర్తిగా కాలిపోలేదు, సగం మాత్రమే కాలిపోయాయి. వీటి మీద రక్తపు మరకలున్నాయి. ఈ బ్లడ్ నా తమ్ముడి బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవుతుందో లేదో ల్యాబ్లో తెలుస్తుంది. అలాగే ఈ గ్లౌజులు వేసుకున్నారు కాబట్టి ఇంకేదైనా క్లూ దొరుకుతుందేమో నేను తెలుసుకుంటాను. అసలు వాడు ఎవడు మేడం? ఈ టైంలో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం ఏంటి? ముందు ఇవి కాల్చడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. నాకు మాత్రం క్లారిటీ వచ్చింది. చెప్పాను కదా, నేను వెతుకుతున్నవాడు ఈ ఇంట్లోనే ఉన్నాడని. ఇందాక నువ్వు కాదన్నావు, ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, వాళ్ల మధ్యలో ఒక హంతకుడు ఉన్నాడని. లేదు మేడం, ఈ ఇంట్లో వాళ్ళల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇప్పటికీ నేను ఒప్పుకోను. సరే తారా, ఇంట్లో అందరూ ఉన్నారో లేదో చెక్ చేద్దాం. ఎవరైతే లేరో వాళ్లే దోషి. పద.
ఇక్కడ ఉండవలసింది ఎవరు తారా? ఆ, అది అది నిన్నే అడుగుతున్నాను. నీకు ఇక్కడ వాళ్ళ గురించి తెలుసు కదా? ఈ గదిలో ఎవరుంటారు? ఇది ఇది ఈ గదిలో ఆ, గోపి ఉంటాడు. గోపి అంటే ఇంటికి కాబోయే అల్లుడు. తను ఈ టైంలో లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆ గ్లౌజులు కాల్చింది తనేనా? అంటే హంతకుడు తనేనా? ఏంటి గోపి, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? అసలే నేను తప్పించాలని ప్రయత్నిస్తుంటే నువ్వే ఇరుక్కునేలా ఉన్నావే. సందేహం లేదు, గోపియే హంతకుడు. చూసారా మేడం, అనవసరంగా గోపిని అనుమానించారు కదా. జరుగుతున్న సంఘటనలో ఎవరినైనా అనుమానించక తప్పదు. తను కాదు అని తెలిసింది కదా. ఇంకో రూమ్కి వెళ్దాం పదా. శ్రీకర్ లేకపోవడం ఏంటి? శ్రీకర్ అంటే ఆదిత్య గారి మేనలుడు కదా? అవును. అబ్బా చేయితీవే, చచ్చిపోయేలా ఉన్నాను. శ్రీకర్ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. తను బయటకు ఒకటి చెప్తున్నా మనసులో ఇంకేదో ఉంది అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఈ సెట్ ఇక్కడ ఉందంటే ఆ పని శ్రీకరే చేశాడా?